ఈ డ్రెస్ వేసుకున్నా బట్ దీంతో ఒక ఫోటోస్ వీడియోస్ ఏది తీసుకోలేకపోతే పెద్ద బ్యాగ్ ఎందుకు వేసుకోవడం బాగుంది కదా. Already I've been to this place, like I've done everything in this place. मैं जब last time आया था ना, बहुत शाम में आया था, बहुत crowd था खाने के लिए पीने के लिए. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. ఈ రోజు different view తోని మనాలిలో ఉన్న రాత్రంతా ట్రావెలింగ్ కే అయిపోయింది. ఎగ్జాస్టెడ్, చలి పిచ్చగా పెడుతుండే రాత్రి డ్రైవర్ నడిపిన దానికి. ఈరోజు నేను అసలుకి టైంకి సేఫ్గా వస్తున్నా లేదా అని ఒక భయంతో ఉండే. బట్ ఎనీవేస్ వి రీచ్డ్ బ్యూటిఫుల్ వ్యూ, లైక్ బ్యూటిఫుల్ వ్యూ. జస్ట్ ఇప్పుడే మ్యాగీ, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ టీ తాగినాను. ఈరోజు మనం మనాలిలో స్ట్రీట్ షాపింగ్, టెంపుల్, అలాగే మ్యూజియం, నేషనల్ పార్క్ ఇవన్నీ ఈరోజు కవర్ చేసుకుందాము. అండ్ రేపు ఏం కవర్ చేయగలుగుతామో చూద్దాము. బట్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ ద స్ట్రీట్ షాపింగ్. ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర ఎక్స్ట్రా బ్యాగ్ లేదు అండ్ ఉన్న బ్యాగ్లో కూడా స్పేస్ అసలుకే లేదు. ఎట్లా క్యారీ చేస్తాను అనేది హోల్ పాయింట్. లెట్స్ సీ. బట్ మా ఇంట్లో సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారు ఏమేమి తీసుకొస్తా ఏంటిది అనేది. ఇక్కడ చూడండి మౌంటైన్స్ అంతా గ్రీన్గా ఉన్నాయి. ఆ మూలకి లైక్ యూ కెన్ సీ ఇట్ ఆర్ నాట్ క్లియర్గా ఆ కార్నర్లో కొండల మీద మంచిగా అనిపిస్తుంది. సో మనము 2 days తర్వాత అటు పోతాము సీసుకి. ఇక్కడ జస్ట్ ఇప్పుడే ఎండ వచ్చింది, లిటరలీ షివరింగ్. పొద్దున్న నుంచి కాస్త ఎండ తీసుకొని స్నానం చేసి ఫస్ట్ గుడికి వెళ్ళిపోవాలి. దాని తర్వాత విల్ డు ది రెస్ట్ థింగ్. నా లిప్స్ లావుగా వాసినాయి ఈ చలికి. సో ఆల్రెడీ 12 అవుతుంది. నేను ఒక హీటర్ తెప్పించుకున్నా, బ్లోవర్ ఇచ్చినారు, మళ్ళీ ఇది చేంజ్ చేయించుకున్నాను. ఇదైనా కాస్త రూమ్ని వేడి చేస్తుందో లేదో. ఈ డ్రెస్ వేసుకున్నా బట్ దీంతో ఒక ఫొటోస్ వీడియోస్ ఏది తీసుకోలేకపోయినాను. ఐ డోంట్ నో, రిషికేష్ ఒక్క టెంపుల్ చూసి రిటర్న్ వేరే దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ వచ్చినప్పుడు ఒకటి చూస్తే ఎట్లా అని ఇవి అన్నీ చూసేసరికి అస్సలకి సరిపోలేదు టైం. అండ్ దీని మీద ఒక ఫోటో దిగలేదు, ఒక వీడియో తీసుకోలేదు, ఏమీ చేయలేదు. సీ హౌ బ్యూటిఫుల్. నా రూమ్లో నుంచి ఇది వ్యూ ఎంత ప్రిటీగా ఉంది కదా. ఐ నో. ఓకే గైస్, సో జీన్స్ వేసుకున్నా, ఫ్రాక్ వేసుకుందామని. అండ్ ఐమ్ వేరింగ్ షూస్. లోపల వార్మర్ వేసుకున్నా బికాస్ అస్సలకి కాదు. దాని మీద ఈ కోట్ వేసుకుంటున్నా బికాస్ ఇప్పుడు అంత చల్లగా ఏమీ లేదు. చల్లగా అంటే ఇట్ ఈస్ -2 ప్రస్తుతానికి ఇక్కడ. సో ఐ థింక్ దిస్ ఈజ్ ఇనఫ్. లేయర్ చేసుకోనీకి హ్యాండ్ గ్లౌస్ డన్. సో ఇది నెత్తికి వచ్చేస్తుంది ఇలా. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వేరింగ్. కంఫర్టబుల్. చలి పెట్టద్దు అని అనుకుంటున్నా బట్ ఏమవుతుందో తెలియదు. లెట్స్ గో. క్లియర్గా ఉంది, మీకు ఇంకా బాగా చూపిస్తా. అండ్ ఈ స్లింగ్ బ్యాగ్ చిన్నది, పెద్ద పెద్ద బ్యాగ్ ఎందుకు వేసుకోవడం. బాగుంది కదా. స్కూటీ రెంట్కి తీసుకుందాం అనుకుంటున్నా. ఐఎమ్ నాట్ షూర్ రెంట్కి ఇస్తారా లేదా, వాట్ ఈస్ ద సీన్ అండ్ ఎవ్రీథింగ్. బికాజ్ అన్ని దగ్గర దగ్గరనే ఉన్నాయి, దూరం దూరం కూడా లేవు. దూరం ఉంటే ఒకవేళ ఐ కుడ్ హావ్ థాట్, బట్ అన్ని 2 kilometers 3 kilometers 4 kilometers దూరంలోనే ఉంది. ఇది నా రూమ్. తాళం వేసేసిన. ఇక్కడ అన్ని హోటల్సే. ఇవన్నీ యాపిల్ చెట్లు ఎండిపోయినాయి. పొద్దున్న నుంచి సౌండ్ వస్తూనే ఉంది. సో లెట్స్ గో. బై ద వే వ్యూ చూపించడం మర్చిపోయాను కదా. దిస్ ఇస్ ద వ్యూ. ఇటు సైడ్ నుంచి అదే వ్యూ, అటు సైడ్ నుంచి కూడా అదే వ్యూ. బ్యూటిఫుల్గా ఉంది. ఒకవేళ ఇఫ్ యూ గైస్ ఆర్ ప్లానింగ్ టు విజిట్, డెఫినెట్గా యూ మస్ట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ వైల్. మీరు ఏమి తిరిగినా తిరగకపోయినా జస్ట్ అలా వచ్చి కాస్త రిలాక్స్ అయితే యూ విల్ ఫీల్ సో నైస్. ట్రస్ట్ మీ, యూ విల్ ఫీల్ సో నైస్. సో డూ దట్ థింగ్. నేను పెద్ద ఏమీ తిరిగా ఎక్కడికైనా వస్తే మంచిగా హోటల్ రూమ్లో చిల్ రిలాక్స్ పాటలు వినుకుంటా నా వైబ్లో నేనే ఎంజాయ్ చేస్తా. సో ఫస్ట్ మనం గుడికి వెళ్దాం అండ్ దాని తర్వాత మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ లిఫ్ట్ ఉండదు, మెట్లు దిగాలి, 4 floors. దిస్ ఇస్ మీ. ఐఎమ్ లవింగ్ మై అవుట్ఫిట్. చాలా ప్రిటీగా ఉంది. ఇంకా పోదాం ఇప్పుడు. ఒక చేతికి గ్లౌజ్ ఇప్పేసిన. బాయ్. దర్శనం అయిపోయింది. గోయింగ్ బ్యాక్. ఇప్పుడు షాపింగ్కి పోదాం.
లిఫ్ట్ అడిగి బండి మీద నుంచి కింద పడ్డా, ఫోన్ గ్లాస్ అంతా పోయింది. ఇక్కడ మార్కెట్ బై ద వే 100, 150 అని పోతే 50 రూపీస్ కానీ పోతే 500, 1500, 1000, 2000 రేట్ ఉంది మనాలి లోకల్ మార్కెట్. సో ఉట్టి మమ్మీకి కొలని లిఫ్ట్ అడిగి బండి మీద నుంచి కింద పడ్డా, ఫోన్ గ్లాస్ అంతా పోయింది. ఇక్కడ మార్కెట్ బై ద వే 100, 150 అని పోతే 50 రూపీస్ కానీ పోతే 500, 1500, 1000, 2000 రేట్ ఉంది మనాలి లోకల్ మార్కెట్. సో ఉట్టి మమ్మీకి షాల్వా తీసుకున్నా అండ్ కమ్మలు తీసుకున్నా. రూమ్కి పోయిన తర్వాత చూపిస్తాను. మై బ్యాక్ ఇస్ హర్టింగ్. ఇవి వేసుకున్నా కాబట్టి దెబ్బలు తాకలే. టెంపుల్ బ్యూటిఫుల్గా ఉండే అండ్ స్ట్రీట్ మార్కెట్ ఇస్ ఫైన్. బట్ నేను ఢిల్లీలో ఉండే, సరోజినీ నగర్లో ఉండే కాబట్టి ఐ ఫెల్ట్ సరోజినీ నగర్ ఇస్ వే చీపర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ట్రస్ట్ మీ. అక్కడ 1000 వెరైటీస్ కూడా దొరుకుతాయి. ఇక్కడ ఎవ్రీథింగ్ వాజ్ ఎక్స్పెన్సివ్. నాకు ఎనర్జీ కూడా లేకుండే, నాకు ఈ చలికి చచ్చిపోతున్నాను లిటరలీ. ఇక్కడ హీటర్ ఉంది, ఇక్కడ నేనున్నా, నాకు ఫేస్కి తాకుతుంది, కాళ్ళకి తాకట్లేదు. రేపు కూడా ఈయనే అండ్ నెక్స్ట్ డే మనకి కొంచెం ప్లాన్స్ చేంజ్ చేసేసినాను. రేపు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్దాము. ఆల్రెడీ ఐవ్ బీన్ టు దిస్ ప్లేస్, లైక్ ఐవ్ డన్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ప్లేస్. ప్రాచితో చేసిండే లాస్ట్ టైం, ఈసారి నేను ఒకదాన్నే చేస్తున్నాను, అదే డిఫరెన్స్. అండ్ ఇది సరిపోవట్లేదు గాయస్. 2 ఇయ్యమని చెప్పిన, 2 ఇయ్యరంట. రూమ్కి ఒకటే ప్రొవైడ్ చేస్తారంట. ఏం చేయాలి చెప్పండి. నా చేతులు చూడండి షైనింగ్ అయిపోయినాయి ఈ చలికి. నా ఫేస్కి అసలుకి నేను ఎన్ని మేకప్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చుకున్నాను తెలుసా? ఒక్క మేకప్ ప్రోడక్ట్ కూడా యూజ్ చేయట్లేదు. జస్ట్ ఒక లిప్ బామ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అంతే. అంతకు మించి ఇంకేమీ పెట్టట్లేదు. బట్ స్టిల్ మై స్కిన్ ఫీల్స్ వెరీ వెరీ గుడ్. నేను ఎట్లుంటానో అట్లే తయారయ్యి వెళ్ళిపోతున్నా. సో ఈ రాత్రికి పండుకొని పొద్దున లెట్స్ ఎక్స్ప్లోర్ మోర్ ప్లేసెస్. చెక్అవుట్ చేసే టైం అయిపోయింది. క్యాబ్ మాట్లాడుకున్నాను. సో ఇక్కడ చెక్అవుట్ చేసి బిల్ ఎంత ఉందో అది కట్టేసి క్యాబ్కే 3500 पर डे. लेट्स सी ఏమేమి చెప్తాడు, ఏమేమి చూస్తాం. जाएगा चेकआउट अभी थोड़ा जल्दी क्लियर कर देना. ये आपका कीज़ है. మార్నింగ్ అందరికీ. సో చెక్అవుట్ అయిపోతున్నాను. ఇక్కడ నుంచి ఈరోజు మొత్తం తిరిగి దెన్ నేను ఢిల్లీకి బయలుదేరుతాను. క్యాబ్ మాట్లాడుకున్నా, హిస్ గోనా షో ఎవ్రీథింగ్. క్యాన్సిల్ చేసేసుకున్నాను సీసుకి వెళ్ళాల్సిన ట్రిప్, బికాజ్ ఇక్కడనే కోల్డ్ అవ్వట్లే. ఇంకా అక్కడేమవుతుంది నాకు కోల్డ్ వెదర్. సో ఈరోజు ఏం చూస్తున్నావు, మీకు ఏం చూపిస్తున్నావు చూద్దాం. जब लास्ट टाइम आया था ना, बहुत शाम में आया था, बहुत क्राउड था, खाने के लिए पीने के लिए सब कुछ था. तो इस बार अभी इतने सुबह आ गया ना, तो क्राउड ही नहीं है. క్రౌడ్ అస్సలుకి లేదు. లాస్ట్ టైం నేను ప్రాచితో వచ్చినప్పుడు ఫుల్ క్రౌడ్ ఉండే. ఐ థింక్ దట్ వాజ్ సీజన్ ఆల్సో. బట్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అండ్ భయ్యా హాయ్ బోల్దేనా. సో ఈ అన్న నన్ను తిప్పుతున్నాడు ఈరోజు మొత్తము. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాము అండ్ దెన్ విల్ గో టు सीसू. अभी सीसू जाएंगे, कोक्सर. हाँ कोक्सर जाएंगे, फिर उसके बाद सीसू, फिर इसके बाद सीसू, रिटर्न बैक आपका अटल टनल और स्लांग वैली लास्ट पॉइंट. ठीक है. సో ఇది ఈ రోజు మనని తిప్పబోయే ప్లేసెస్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ స్నో ఉండే. ఈసారి 1% స్నో కూడా లేదు. అస్సలకి రోడ్స్ నార్మల్ హైదరాబాద్లో ఎట్లుంటాయో అట్లనే ఉంది. ఐ డోంట్ నో వై. అసలుకి ఎక్సైట్మెంట్ అంతా పోయింది ద మూమెంట్ ఐ సా ద క్లీన్ రోడ్స్. మళ్ళీ ఎల్లుండి బంద్ కూడా అయిపోతుంది. సో నేను ఎంత స్నో పడుతుందో, మళ్ళీ ఎల్లుండి బంద్ అయిపోతుంది అని ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చిన. అండ్ పాపడ్ ఇక్కడేమీ లేదు. వెచ్చి వెళ్ళే పాయింట్లోనైనా కాస్తనైనా స్నో ఉందా లేదా అనేది. यहाँ पे इधर नहीं यहाँ नीचे साइड पे, नीचे इस तरफ होगा ना. ठीक है, मेरा नेटवर्क है ना, मैं कॉल कर लूंगी. ये देखो यहाँ ये सामने गाड़ी दिख रही है. हाँ. इसके साथ लगाऊंगा मैं. ठीक है, लगा लेना.
అందరు ఫ్యామిలీలతో ఫ్రెండ్స్తో వచ్చినారు. వి హావ్ కమ్ ఎలోన్ బట్ స్టిల్ ఫైన్. ఇక్కడ ఒక గుడి ఉంది బ్యాక్ సైడ్. ఏం గుడియో పోయి దర్శనం కూడా చేసుకుందాం, స్నానం చేసినాం కాబట్టి. బట్ లవింగ్ ఇట్. ఇక్కడ సైడ్ స్నో ఉంది అండ్ కెన్సీ అటు సైడ్ స్నోయే లేదు. సో ఇట్స్ క్వైట్ డిఫరెంట్. వీటికి వస్తే మేకప్ కూడా అవసరం లేదు టు బి వెరీ ఆనెస్ట్. జస్ట్ లిప్స్ ఒక డ్రై అవుతున్నాయి బట్ దెన్ స్కిన్ ఇస్ గ్లోయింగ్ లైక్ హెల్. నుంచి ఎంతో స్నో ఉన్నట్టు అనిపిస్తుంది బట్ ఇదంతా ఐస్ అయిపోయింది. లైక్ యూ కెన్ సీ ఇట్. ఇక్కడ కాలు పెట్టినాం అనుకో మన షూస్తోని కింద జారే పడతాము స్లిప్ అయ్యి. సో ఈ బూట్స్ వేసుకున్నా. దూరం నుంచి ఒకలాగా ఉంటుంది, దగ్గర నుంచి ఒకలాగా ఉంటుంది. స్నో లేదు, పాడలేదు, దానికోసం ఇది వేసుకోవడం ఎందుకు, ఫోటోలు దిగడానికి మంచిగా కూడా వస్తలేదు. సో లెట్ మీ రిమూవ్ దిస్, వేర్ మై షూస్. నా జాకెటే సరిపోతుంది. లాస్ట్ టైం అసలుకి తీసుకురాకపోతే స్నో పడుతుండే, ఈసారి అన్నీ తీసుకొస్తే స్నోయే పడతలేదు. లైక్ అంత ఆపోజిట్. పీసులు ఇంకా వరెస్ట్గా ఉంది. అదేదో నేను ఏదో ఊరికి వచ్చినట్టుంది. ముందు పోయిన దాన్నైనా అట్లీస్ట్ కొంచెమైనా స్నో ఉంది బట్ ఇక్కడ అది కూడా లేదు. జస్ట్ ప్లేన్గా ఉంది మొత్తం. లాస్ట్ టైం ఇట్లా స్నో మొత్తం నిండిపోతే దాంట్లో దుంకి స్నోతో ఆడుకొని వి డిడ్ ఎవ్రీథింగ్. ఈసారి ఏమీ లేదు, ఏమీ లేదు. ఇట్స్ సచ్ అన్ అట్టర్ ఫ్లాప్. పైసలు వేస్ట్. దీనికన్నా వేరే ట్రిప్కి పోయి ఉంటేనా సగం పైసల్లో వచ్చేస్తుండే కూడా. జస్ట్ బికాస్ ఇది కోల్డ్ వెదర్ అని దానికి తగ్గిన బట్టలు, లోపల వార్మర్స్, థర్మర్స్, షూస్, సాక్స్, జాకెట్స్ ఏమేమో తెచ్చుకున్నాం. ఏది కాదు. లాస్ట్ టైం అక్కడ హోటల్స్ కనిపిస్తున్నాయి చూడు, అక్కడ స్టే ఉండే నేను ప్రాచి. ఈసారి ఫ్లాప్ అయింది. ఈసారి నేను ఉండొద్దని డిసైడ్ అయిపోయినాను బేసిక్గా బికాస్ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ ఐ థింక్ దట్స్ ద బెస్ట్ డిసిజన్ ఐ టుక్. అక్కడ మక్క బుట్ట ఉంది, తిందాం. మక్క బుట్టమ్మా, మక్క బుట్ట ఎంత అడుగుదాం భయ్యా? కితనే का है? 50, 70, 60, 80 इसमें ही. ఇక్కడ పార్క్ వచ్చి కూర్చోవాల్సి వచ్చింది. పెద్ద స్కామే చేసినారు. నేను వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నాను. లాస్ట్ టైం కూడా వచ్చిన సేమ్ అలానే బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా. 8 hours అవుతుంది అన్న ప్లేస్లో 3 hours కంప్లీట్ అయిపోయింది. దే వాజ్ నో స్నో, దే వాజ్ నథింగ్ టు సీ అండ్ మూవీ బుక్ చేసుకున్న 3 o'clockకి. బట్ 3 o'clock అంటే ప్రస్తుతానికి 2 అవుతుంది. ఇంకా నాకు 1 hour ఉంది. ఐ డోంట్ నో వాట్ టు డూ. ఈ లవర్స్ మధ్యలో పిల్లల మధ్యలో వచ్చి కూర్చొని లైక్ పని చేసుకుంటున్నా. ఇంకొక ఆప్షన్ లేదు. బస్ టైం వరకు ఐ హ్యావ్ టు డూ సంథింగ్. అలాగే మమ్మీ వాళ్ళ ఫ్రెండ్కి స్వెటర్స్ కూడా కావాలన్నారు. ఫస్ట్ మూవీ చూస్తే 6:30కి అయిపోతుంది అండ్ దాని తర్వాత స్టిల్ ఐ హ్యావ్ 1.5 hours. సో అప్పుడు షాపింగ్ చేస్తా. ప్రస్తుతానికి పని చేసుకుంటే ఇంతకన్నా పెద్ద స్కామింగ్ ఏమైనా చేస్తారో లేదో నాకు తెలియదు. లిటరలీ ఐ పేడ్ హెమ్ 3,300 rupees వాట్ ఫర్ 3 hours. అది కూడా ఒకటే ప్లేస్కి తీసుకురావడం, మధ్యలో చూపించడం. ఐ వాజ్ సో అప్సెట్ విత్ హెమ్ బట్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్. ఐ కాంట్ హెల్ప్ ఇట్. లైక్ వచ్చిన వాళ్ళనే మళ్ళీ స్కామ్ చేయడం అంటే వాళ్ళ దగ్గరనే నేర్చుకోవాలి. సో ఇప్పుడు కాసేపు పని చేసుకొని